ప్రేమించినోడిని వదిలించుకోవడానికి విషం ఇచ్చి చంపింది భయ్య. ఈ కథ కేరళ నుండి మొదలైంది. షారోన్ రాజ్ మరియు గ్రీష్మ ఇద్దరు ప్రేమికులు. వీరి పెళ్లి గురించి గ్రీష్మ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. షారోన్ రాజ్ ను పెళ్లి చేసుకుంటే ముష్టెత్తుకుంటావు, అడుక్కొని తినాల్సి వస్తుందని చెప్పేసి అడుక్కొని తినాల్సి వస్తుంది. వాడి దగ్గర డబ్బులు లేవని గ్రీష్మ కుటుంబ సభ్యులు గ్రీష్మని పదే పదే తిడుతూ వారి పెళ్లికి అంగీకరించకుండా ఉండేవారు. కొన్ని రోజులకి గ్రీష్మకి ఒక ఫారెన్ సంబంధం వచ్చింది. ఆ ఫారెన్ సంబంధం గ్రీష్మకి బాగా నచ్చింది. ఎలాగైనా షారోన్ రాజ్ ను వదిలించుకోవాలని చెప్పేసి గ్రీష్మ షారోన్ రాజ్ ను దూరం పెడుతూ వచ్చింది. ఇది నచ్చని షారోన్ రాజ్ గ్రీష్మతో గొడవ పడ్డాడు. తనని పెళ్లి చేసుకోవాలని, లేకపోతే నేను ఒప్పుకోను అంటూ గ్రీష్మ కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించాడు. ఈ షారోన్ రాజ్ బంకలాగా అతుక్కున్నాడు, వదిలేలా లేడు అని గ్రహించిన గ్రీష్మ తన మామయ్యకి చెప్పి తన మామయ్య హెల్ప్ తో ఒక పాయిజన్ తీసుకొచ్చింది. ఒక రోజు గ్రీష్మ షారోన్ రాజ్ కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు రమ్మని చెప్పింది. ఆ మాటలు విన్న షారోన్ రాజ్ గ్రీష్మ ఇంటికి వెళ్ళాడు. వెంటనే గ్రీష్మ షారోన్ రాజ్ తో ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత గ్రీష్మ ఒక జ్యూస్ లో వాళ్ళ మామయ్య తెచ్చి ఇచ్చిన పాయిజన్ ని కలిపి షారోన్ రాజుకి ఇచ్చింది. అది తాగిన షారోన్ రాజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అందరూ కలిసి అతన్ని హాస్పిటల్ కి తీసుకుని పోయారు. కానీ షారోన్ రాజ్ దారిలోనే చనిపోయాడు. అతని ఆరోగ్యం బాగోలేక చనిపోయాడు అంటూ గ్రీష్మ కొత్త నాటకం మొదలెట్టింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత అతను తాగిన జ్యూస్ లో పాయిజన్ ఉంది, దాని వల్లనే షారోన్ రాజ్ చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు ఆ సాక్ష్యాలను పరిశీలించి 56 పేజీల తీర్పు ఇస్తూ గ్రీష్మకి ఉరిశిక్ష పడేలా చేసింది. విషం పెట్టి చంపిన దీనికేమో ఉరిశిక్ష, సెమినార్ రూమ్ లో ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిని రేప్ చేసి చంపిన వాడికి మాత్రం యావజ్జీవ శిక్ష. ఏం చట్టాలరా బాబు.